మనం మరి ఇంతవరకు నువ్వు ఎక్కడికి తీసుకుపోలేదు కదా అంటాడు. అంటే హస్బెండ్ చెప్తాడనమాట, లేదు ఆ రోజు నాకు చేత కాలేదు, ఈ 5 సంవత్సరాల తర్వాత మనము కూటమి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ ఫ్రీ ఉచిత బస్సు అని చెప్పినాడు, మనం అన్నీ తిరగొచ్చు అని చెప్తాడు. ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టి మహిళలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఉచిత బస్సు అని చెప్పని ఆల్రెడీ 14 నెలల టైం అయిపోయింది. గడిచిపోయిన తర్వాత ఈరోజు ఏదో తూచామంత్రంగా ఈ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సును అమలు చేస్తామని చెప్పని ప్రకటించినారు. ఉచిత బస్సు అంటే మరి మనం స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉచితంగా మహిళలు తిరగగలిగేలాగా ఉండాలి. అట్లా కాకుండా కేవలం కొన్ని బస్సులు అనౌన్స్ చేసినారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులకు మాత్రమే వర్తింపజేస్తారంట. మరి మన స్టేట్లో దాదాపు 12,000 బస్సులు ఉన్నాయి. 12,000 బస్సులలో కేవలం 50% బస్సులే, అంటే కేవలం 6,000 బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రకటించినారు ఈరోజు. ఈ ఉచిత బస్సు, ఈ పల్లె వెలుగైనా, అల్ట్రా పల్లె వెలుగైనా, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అయినా కూడా కేవలం అది సగటున ప్రయాణించే రూటు కేవలం 40-50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. మరి 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం తిరుపతి ఎక్కడుంది, కాళహస్తి ఎక్కడుంది, కాణిపాకం ఎక్కడుంది, సింహాచలం ఎక్కడుంది, ఇవన్నీ పోవాలంటే మహిళలకు సాధ్యమేనా? ఇట్లా అలవిగాని వాగ్దానాలను ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళల్ని మోసం చేయడాన్ని ఏ రకంగా మనం చూడాలా అని చెప్పని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము.